హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ న్యూస్ ఛానల్. సో ఇవాళ మీకు 10th క్లాస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ సబ్జెక్ట్లో నేను రీసెంట్గా మీకు 2 మార్క్స్ ఇచ్చాను. నా ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ సమ్ 4 మార్క్స్ అండ్ 8 మార్క్ క్వశ్చన్స్. సో ఇక్కడ ఏంటంటే ఫిజిక్స్ సైన్స్లో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 కలిపి ఉంటుంది. సో కమింగ్ టు ద 4 మార్క్స్ అండ్ 8 మార్క్ క్వశ్చన్స్ నేను చదువుతాను, మీరు చదువుకోండి ఖచ్చితంగా. రైట్ 4 యూజ్ ఆఫ్ బేకింగ్ సోడా ఇన్ యువర్ డే టు డే లైఫ్. డిఫరెన్షియేట్ బిట్వీన్ కాంపౌండ్ అండ్ మిక్చర్. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ న్యాచురల్ కలామిటీస్ ఇంక్రీజ్ ఇన్ ఫ్యూచర్. అంటే న్యాచురల్ కలామిటీస్ అంటే ఏంటి, భూకంపాలు, సునామీలు ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి, ఏమవుతుంది అని చెప్పి అడుగుతున్నాడు. తర్వాత డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సెటప్ టు వెరిఫై కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ లిబరేటెడ్ వెన్ CaCO3 ఈజ్ హీటెడ్. డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ది స్పమ్ సెల్. చాలా చాలా ఇంపార్టెంట్. డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ది స్పమ్ సెల్. అలాగే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది అనిమల్ హస్బెండరీ. అనిమల్ హస్బెండరీ తెలుసు కదా మీకు. అనిమల్ హస్బెండరీ అంటే పాడి పంటలు, ఫార్మర్స్ ఇవి మన ఆవులు గేదెలను పెంచడాన్ని అనిమల్ హస్బెండరీ అంటాము. తర్వాత ఇంకో క్వశ్చన్ మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఐ ఆల్రెడీ గేవ్ ఇన్ ద 2 మార్క్ క్వశ్చన్స్. దెన్ రుదర్ఫోర్డ్ మోడల్ ఆఫ్ ది ఆటమ్. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. ఎక్స్ప్లెయిన్ ద పాస్టులేట్స్ ఆఫ్ రుదర్ఫోర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్ అంటాడు, అదొకటి చూసుకోండి. తర్వాత డ్రా ఏ నీట్ డయాగ్రామ్ ఆఫ్ నర్వ్ సెల్. బయాలజీ నుంచి రైట్ ఏ నీట్ డయాగ్రామ్ ఆఫ్ నర్వ్ సెల్. ఖచ్చితంగా ఇది వస్తుంది రేపటి బాడీలో, రేపటి ఎగ్జామ్లో. తర్వాత 4 మార్క్స్ మళ్ళీ చూసుకుంటే మీరు అన్ని 4 మార్క్స్ 8 మార్క్స్ చెప్తున్నాను. డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ J.J. థామ్సన్ ఆఫ్ ది అటామిక్ మోడల్. ఇది అటామిక్ మోడల్ ఎట్లా అంటే పుచ్చపండు మోడల్, వాటర్ మెలన్ మోడల్ అంటారు దీన్ని. సో వాటర్ మెలన్ మోడల్ పైన ఇది ఆస్కింగ్ టు రైట్ ది మనకేమంటారు J.J. థామ్సన్ మోడల్ ఆఫ్ ది ఆటమ్. రైట్ ద యూజ్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్. పెట్రోకెమికల్స్ దేని దగ్గర యూజ్ చేస్తాం, అవి ఎక్కడ ఇన్ అగ్రికల్చర్లో ఎక్కడ యూజ్ చేస్తాం, మన ఫార్మర్స్లో ఎక్కడ యూజ్ చేస్తాం, ఇండస్ట్రీలో ఎక్కడ యూజ్ చేస్తాం అని రాయాలి. తర్వాత డిస్టింగ్ బిట్వీన్ స్పీడ్ అండ్ వెలాసిటీ. చాలా ఇంపార్టెంట్. స్పీడ్కి వెలాసిటీకి మధ్యలో ఈ లాస్ట్గా డిస్టింగ్విష్ డిఫరెన్సెస్. నెక్స్ట్ 8 మార్క్స్లో మీరు ఇక్కడ ఇది కూడా చేయొచ్చు. రైట్ ద ప్రొసీజర్ అండ్ అబ్జర్వ్ ద ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిలీజ్డ్ బై జర్మినేటింగ్ సీడ్స్ బై రెస్పిరేషన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అగైన్ కమింగ్ టు ఎక్స్ప్లెయిన్ న్యూటన్స్ థర్డ్ లా, ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. నెక్స్ట్ ఇక్కడ డ్రా దట్ నీట్ డయాగ్రామ్ ఆఫ్ నర్వ్ సెల్. 2 times వచ్చింది, రిపీట్ అయ్యింది. దెన్ వాట్ ఆర్ యూజ్ ఆఫ్ కాల్షియం. సో ఇక్కడ ఏం చేస్తుందంటే గ్రూప్ ఏ గ్రూప్ బి డివైడ్ చేస్తాడు. గ్రూప్ ఏలో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇస్తాడు, గ్రూప్ బిలో బయాలజీకి సంబంధించిన క్వశ్చన్ ఇస్తాడు అన్నమాట మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో. అగైన్ కమింగ్ టు ద అనదర్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. రైట్ 4 యూజ్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ ఆల్రెడీ ఐ గేవ్ ఇన్ 2 మార్క్ క్వశ్చన్స్. వాట్ ఈజ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్. రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ మాస్ అండ్ వెయిట్. డిఫరెన్స్ బిట్వీన్ స్పీడ్ అండ్ వెలాసిటీ ఎంత ఇంపార్టెంటో డిఫరెన్స్ బిట్వీన్ ద మాస్ అండ్ వెలాసిటీ అంతే ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ద స్టేజ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ యూరిన్. మన బాడీలో యూరిన్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డిజీజెస్. ఈ డిజీజెస్ ఎట్లా ట్రాన్స్మిట్ అవుతాయి. సో ఇవి నేను చెప్పేటన్నీ కూడా 4 మార్క్స్ 8 మార్క్స్ అండి. నేను చెప్పిన క్వశ్చన్స్ని మీరు నోట్ డౌన్ చేసుకోండి, ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకొని మీరు ఇవి ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయండి. కైండ్లీ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ నోట్ డౌన్ ద అబౌవ్ క్వశ్చన్స్ అండ్ రైట్ ఇన్ యువర్ టెక్స్ట్ నోట్స్ అండ్ ప్రాక్టీస్ దెమ్. And coming to next one, what are the advantages of vegetative propagation? Very very important, vegetative propagation. Then draw the diagram of number and biomass pyramids. Number and biomass pyramids, very very important. Again types of motion చెప్పిన. డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ది హార్ట్. ఇది మనకి ఏంటంటే హార్ట్ డయాగ్రామ్ బయాలజీ నుంచి ఇస్తాడు. నీట్ డయాగ్రామ్ ఆఫ్ కిడ్నీ ఆల్సో ఇట్ మే కమ్. నెక్స్ట్ కమింగ్ టు ద 4 మార్క్స్ అగైన్. నీల్స్ బోర్ మోడల్ ఆఫ్ ది ఆటమ్. కాంపోజిషన్ ఆఫ్ యూరిన్. నీట్ డయాగ్రామ్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. ఇప్పుడు నేను చెప్పిన డయాగ్రామ్స్ నర్వ్ సెల్ ఒకటి, స్పర్మ్ ఒకటి, హార్ట్ ఒకటి, తర్వాత బయోమాస్ ఒకటి, తర్వాత క్లోరోప్లాస్ట్ ఒకటి, కిడ్నీ ఒకటి. ఇవన్నీ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. ఏదో ఒక డయాగ్రామ్ మీకు 4 మార్క్స్ కన్నా 8 మార్క్స్ కన్నా మీకు వస్తాయి. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ విత్ ఎగ్జాంపుల్స్. ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెంట్ స్టేజెస్ ఆఫ్ కాటన్ కల్టివేషన్. ఈ మనం కాటన్ అంటే దూది, ఆ దూది కల్టివేషన్ ఎలా ఉంటుందో ఈజ్ ఆస్కింగ్. మీకు 3 మార్క్స్ 4 మార్క్స్లో కొన్ని కంబైండ్ అయ్యి ఉంటాయండి క్వశ్చన్స్, టెన్షన్ పడకండి. డ్రా ఎనీ వన్ ఫుడ్ చైన్ డయాగ్రామ్. అలాగే చాలా ఇంపార్టెంట్ రేపు రావచ్చు
డిస్క్రైబ్ అండ్ ఎక్స్పెరిమెంట్ ప్రొసీజర్ టు షో దట్ ద సౌండ్ నీడ్స్ ఏ మీడియం ఆఫ్ ట్రావెల్. అది సౌండ్ బెల్ అంటారు దాన్ని. అందుకే వాక్యూమ్ మొత్తం తీసేసి మీరు బెల్ కొడితే సౌండ్ రాదు. అంటే మన ఎయిర్లో సౌండ్ పోవాలంటే వైబ్రేషన్స్ కంపల్సరీ కావాలి. డ్రా ఏ నీట్ డయాగ్రామ్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్. సో కంపల్సరీ ఒక డయాగ్రామ్ వస్తుందండి ప్రతి ఒక్క మోడల్ పేపర్లో. మీరు చూసుకుంటే వన్ డయాగ్రామ్ ఈజ్ రిపీటెడ్ ఆల్ ద టైమ్. నెక్స్ట్ day-to-day appliances of specific heat. Explain covalent bond with an example. Explain ionic bond with an example. Next, you can also write the precautions to be taken while using electrical wires or electrical energy. Why fuses are used in our day-to-day in our houses. Fusion is ఎందుకు ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా 4 marks and 8 mark questions. And write the neat diagram of TS of dicot stem. TS of dicot stem. సో ఇవన్నీ ఎలక్ట్రికల్ బెల్. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ బెల్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఎలక్ట్రికల్ బెల్ ఎగ్జాంపుల్ వర్కింగ్ మోడల్ వేరు. ఇంకోటి వచ్చేసి వైజ్ ఎయిర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ట్రావెలింగ్ ఆఫ్ ది సౌండ్. అది వేరు. దెన్ డ్రా ద నీట్ డయాగ్రామ్ ఆఫ్ ప్లాంట్ అండ్ అనిమల్ సెల్స్. అనిమల్ సెల్ వేరే ఉంటుంది, ప్లాంట్ సెల్ వేరే ఉంటుంది. సో దీస్ ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్, ప్లీజ్ write down these questions. Draw the diagrams of convex and concave lenses and show the optic center. Define atomic number and mass number. How do you take care of your eyes? What is contraception? What are the steps involved in blood clotting? Why do you suggest to keep your kidneys healthy? సో ఇంకొక 3-4 చెప్తాను. ఇవన్నీ కూడా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. లాస్ట్ ఒక్కటి చెప్తానండి మీకు. ఇంకొక 2 questions చెప్తాను, రాసుకోండి. రైట్ ద న్యూటన్స్ లా ఆఫ్ మోషన్. వాట్ ఆర్ ద 4 R's ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్. ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్. ప్రూవ్ దట్ ద సౌండ్ కెనాట్ ట్రావెల్. ఇంతకుముందు రిపీటెడ్ క్వశ్చన్. రైట్ ద అప్లికేషన్స్ ఆఫ్ మిరర్స్. What do pyramids and food chain indicate in a ecosystem? Explain. So these all are about the 4 marks and 8 marks which you need to practice well, write well and implement well. So these are about 8 mark questions. Thank you very much.